పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం కంబైన్డ్గా టార్గెట్ చేసిన కూటమి ప్రధాన నేతలు. జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన పవన్. పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు. వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత. ఆయన ఒక రకంగా చెప్పాలంటే జగన్ తర్వాత ఆయన మాత్రమేనని అంటారంతా. ఎందుకంటే జగన్ కంతా తానే వ్యవహరించేది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమేనంటారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 70 రోజులకు పైగానే రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం ఓటమి చవి చూడలేదు. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో ఈ 2 మాత్రమే వైసీపీకి దక్కాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లో వచ్చిన 3 స్థానాల్లో ఒకటి కడప, మరొకటి అరకు, ఇంకోటి రాజంపేట మాత్రమే. అలా పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా వేళ్లతో సహా పెకిలించడానికి ప్రయత్నాలు మొదలైనట్లే కనిపిస్తుంది. అటవీ భూముల అక్రమ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డంగా బుక్కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటవీ భూముల చట్ట ప్రకారం శిక్షలు కూడా భారీగా పడే అవకాశాలుంటాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వైరం ఈనాటి కాదు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఇద్దరు చదువుకునే రోజులలో తలెత్తిన వైరం నేటికి రాజకీయంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల విషయంలో చిక్కుల్లో పడినట్లేనని అంటున్నారు. అందులోనూ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ బయటపెట్టిన వీడియోతో దాదాపు 74 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు కష్టాలు మొదలైనట్లేనని అంటున్నారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా పర్యటన వెళ్లినట్లు కూడా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. హెలికాప్టర్లో వెళ్లి వీడియోను చిత్రీకరించడం కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరికించడానికేనన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పెద్దాయన పెద్దిరెడ్డి రెడీ అవ్వాల్సిందేనన్ను అన్నట్లు పరిస్థితి. అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు. దాదాపు 76.74 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకుందని ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు. అక్కడ అటవీ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా తాము విడుదల చేయడానికి చిట్టడవిలో గెస్ట్ హౌస్ను నిర్మించుకోవడం, అక్కడికి వెళ్లేందుకు అవసరమైన దారిని ఏర్పాటు చేసుకోవడం, చెట్లను నరికివేయడం వంటి వాటిని పవన్ కళ్యాణ్ స్వయంగా చిత్రీకరించి ఆ వీడియోను బయటపెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనలో ఈ వీడియోను చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఆయన ఎక్స్లోనూ పోస్ట్ చేశారు. అటవీ భూములను ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లను కట్టుకున్న తీరును ఆయన వీడియో తీసి మరీ బయటపెట్టారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వెళుతూ తన సెల్ ఫోన్లో ఈ వీడియోను చిత్రీకరించారు. అటవీ భూములను ఆక్రమించుకొని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని ఎవరినైనా వదిలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అటవీ భూముల భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను అత్యంత సన్నిహితుడు కుడిభుజమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమాల వ్యవహారం ఎప్పుడో బయటకొచ్చింది. అయితే అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేసినా అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వ అధికారుల్లోనూ కదలిక రావాలనే పవన్ కళ్యాణ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు కనబడుతుంది. గతంలోనూ కేసు నమోదు చేసినా ముందుకు కదలకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న అటవీ భూములను ఆయన ఎక్స్ వేదికగా బయటపెట్టారు. వెంటనే చట్టపరమైన చర్యలు సంబంధిత వాటిపై తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మరి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.